Hi, this is Vinith Reddy. I am going to tell you today itself. This is very excellent video, which if you are aspirant of 600 and 600 marks in AP SSC March 2026, you should follow these daily routine work from tomorrow onwards for getting such marks. March 16, 2026, 114 days are for there. Now, how many hours you are working here? నువ్వు ఎన్ని రోజులు ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు నువ్వు పని చేయగలవు, మరి ఎంతవరకు నువ్వు సంపాదించగలవు, ఆ ఎస్పిరేషన్ ఎంతవరకు ఉంది. కాబట్టి ఇది చూడు, ఒకసారి వీడియో చూడు. You have to change your attitude to do the work for daily routine work, which work is morning routine. నువ్వు 4:45 మార్నింగ్ లేవాలి. 4:45 నుంచి 5 వరకు వేకప్ అండ్ ఫ్రెష్ అప్. యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్, స్మాల్ మెడిటేషన్ 2 minutes. 5 గంటల నుంచి 6:20 వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ బోత్ ఆర్ టఫ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ తీసుకోవాలి. 40 minutes కాన్సెప్ట్ రీడింగ్, 40 minutes న్యూమరికల్ ప్రాక్టీస్. కీప్ ఏ ఫార్ములా బుక్ ఫర్ డైలీ రివిజన్. యూ హ్యావ్ టు గెట్ ద ఫార్ములాస్. నెక్స్ట్ 6:20 6:20 నుంచి 7 గంటల వరకు కూడా రివిజన్ ఆఫ్ ఎస్టర్డే. నిన్న ఏం చేసావు ఒకసారి అదంతా కూడా ఒకసారి రివిజన్ చేసుకో, క్విక్ రివ్యూ చేసుకో. ఇంప్రూవ్స్ లాంగ్ టర్మ్ మెమరీ. ఆ రివ్యూ చేయడం వల్ల నీకు లాంగ్ టర్మ్ మెమరీ వస్తుంది. ప్రతి టాపర్ కూడా ఈ విధంగా చేస్తాడు. 7 గంటల నుంచి 7:30 వరకు బ్రేక్ఫాస్ట్ ప్లస్ రెడీ ఫర్ స్కూల్. మరలా స్కూల్ అవర్స్ 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా మరి స్కూల్లో ఏ విధంగా అంటే టాపర్స్ టాస్క్ ఇన్సైడ్ స్కూల్. వాట్ ఆర్ ది టాపర్స్ ఆర్ డూయింగ్? స్కూల్లో టాపర్స్ ఏం చేస్తారు? యాక్టివ్గా లిజన్, డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా వినాలి, యాక్టివ్గా వినాలి. యూ షుడ్ బికమ్ యాక్టివ్, లిజన్ యాక్టివ్లీ. రైట్ ఆల్ క్లాస్ టెస్ట్స్ వెల్. అన్ని క్లాసుల యొక్క టెస్ట్లో రాస్తూ ఉండాలి, బాగా రాస్తూ ఉండాలి. ఆస్క్ డౌట్స్ ఇమీడియట్లీ. మనసులో ఏమీ పెట్టుకోకుండా నీకు ఎరైజ్ అయిన డౌట్స్ని ఇమీడియట్గా కన్సర్న్ టీచర్ని అడగాలి, అడిగి డౌట్ని రెక్టిఫై చేసుకోవాలి. కంప్లీట్ 40 to 50% ఆఫ్ థియరీ లెర్నింగ్ ఇన్ స్కూల్ ఇట్ సెల్ఫ్. 40 నుంచి 50% వరకు కూడా థియరీని కంప్లీట్ చేయాలి. మరి స్కూల్లో నువ్వు ఎలా ఉండాలంటే ఒక నేర్చుకోవాలి, ఏమాత్రం బద్దకించకూడదు, ఏమాత్రం రేపు నేర్చుకుందాం అనే ఒక వాయిదా వేయకూడదు. వాయిదా పద్ధతి అనేది టాపర్స్కి ఆపోజిట్ వెర్షన్. నువ్వేం చేయాలంటే ఏకోజాము లెగిసి స్కూల్లో ఉన్నప్పుడంతా మరి ప్రతిది కూడా డౌట్ని క్లియర్ అప్ చేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే హార్డ్ సబ్జెక్టో కన్సర్న్ టీచర్ని కలిసి నీ మనసులో ఏమున్నదో, నువ్వు ఇంట్లో ఏం చదువుతున్నావు, ఉదయం ఏమి సమ్స్ కావాలో వాటినన్నింటినీ కూడా, వాటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ రొటీన్. 5 గంటలకి స్కూల్ నుంచి వచ్చేస్తే 5 నుంచి 10 వరకు వాట్ ఇస్ యువర్ 5 నుంచి 5:20కి బ్రేక్ఫాస్ట్ ప్లస్ స్నాక్స్ తినాలి, రిలాక్స్గా ఉంచాలి. గత 2025 మార్చిలోని ఒక అమ్మాయి స్టేట్ ఫస్ట్ 600 to 600 మార్క్స్ సంపాదించుకున్నారు. మరి మీరు అటువంటి పట్టుదల, అది ఇంపాసిబుల్ అని మనసును తీసివేయలేదు. ఎవ్రీథింగ్ పాసిబుల్. నీ లక్ష్యానికి మరి డిస్ట్రాక్షన్ అయ్యేటువంటి ఏదైనా సరే నువ్వు నిర్మూలించాలి. 600 మార్క్స్ నీ గోల్గా పెట్టుకోవాలి. మరి 5:20 నుంచి 6:20 వరకు సోషల్ స్టడీస్ చదవాలి ఇంటి వద్ద. రీడ్ టెక్స్ట్ బుక్ లైన్స్. మరి పెన్నుతోని పట్టుకొని అలా గురి చూస్తూ, పెన్ను నడిపిస్తూ, డ్రైవప్ చేస్తూ పుస్తకం మీద ప్రతి లైన్ కూడా చదవాలి, మార్కింగ్ చేసుకోవాలి. రైట్ 4 mark and 8 mark కాన్సెప్ట్స్.
మరి 4 మార్క్ క్వశ్చన్స్ 5 మార్క్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ రాసుకోవాలి. ఒక 10 సార్లు చదివిన దానికన్నా ఒకసారి రాయడం ఎంతో బెస్ట్ సైకలాజికల్గా. దానివల్ల నీ మెమరీలోనే అది నువ్వు రాసింది కూడా మెమరైజ్ అవుతుంది. తర్వాత తిరిగి యూ హ్యావ్ టు రీకాల్ ద మెమరీ వెరీ వెల్. కాబట్టి 4 గంటలు నువ్వు రాసినవన్నీ కూడా ఖచ్చితంగా చదవడం కన్నా రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. డైలీ మ్యాప్స్ ప్రాక్టీస్ 10 minutes. ప్రతిరోజు కూడా మ్యాప్స్ని నువ్వు 10 minutes వరకు కూడా బాగా స్టడీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 6:20 to 7 వరకు కూడా తెలుగు డైలీ తెలుగు చదవాలి. వ్యాకరణం, గ్రామర్, పోయం ఎక్స్ప్లెనేషన్స్, 4 మార్కులు 4 మార్క్స్ క్వశ్చన్స్, రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ రాస్తూ ఉండాలి తెలుగు కూడా. ఎందుకంటే మనం చదివింది ఎగ్జామినర్ చూడడు. ఎగ్జామినర్ చూసేది నీ యొక్క పేపర్ స్క్రిప్ట్, నీ పేపర్ మీద నువ్వు రాసేదాన్ని. కాబట్టి నువ్వు రైటింగ్ స్కిల్స్ అనేది బాగా పెంచుకోగలగాలి. నెక్స్ట్ 7 to 7:30 డిన్నర్, 7:30 to 8:30 మరలా సైన్స్ రొటేషన్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో న్యూమరికల్స్, డెఫినిషన్స్, లైట్, ఎలక్ట్రిసిటీ, సిరీస్, ప్యారలల్, రెసిస్టివిటీ ఫార్ములాస్, అవన్నీ కూడా లైట్ ఫార్ములాస్, మ్యాగ్నెటిక్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఒకసారి మెమరైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ బయాలజీ డయాగ్రామ్స్ ప్లస్ 4 మార్క్స్ ప్రతిరోజు కూడా 7:30 to 8:30 PM ఒకసారి చూస్తూ ఉండాలి. కెమిస్ట్రీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, రియాక్షన్స్, pH మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. కార్బనిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 8:30 to 9:15 ఇంగ్లీష్ డైలీ గ్రామర్, రీడింగ్ ప్యాసేజెస్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, వర్క్ బుక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గ్రామర్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. రీడింగ్ ప్యాసేజెస్ గుర్తుంచుకోవాలి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి ఉండకూడదు. మరలా 9:15 to 10 PM మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ డైలీ 10-12 ప్రాబ్లమ్స్ బాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. 1 మోడల్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ సెక్షన్ అంతా కూడా ఒకసారి చూడాలి. ఫోకస్ ఆన్ యాక్యురసీ ప్లస్ స్టెప్స్, యాక్యురేట్గా ఉండేటట్లుగా ఫోకస్ చేయాలి. స్టెప్స్ బాగా వేస్తూ ఉండాలి. స్టెప్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు, ఎటువంటి స్ట్రైక్స్ రాకూడదు. చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ను కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి మ్యాథ్స్. నెక్స్ట్ 10 to 10:15 PM రివిజన్ ఆఫ్ టుడే అండ్ ప్లాన్ ఫర్ టుమారో. 10 నుంచి 15 నిమిషాలు కూడా ఈరోజు మనం ఏం రివిజన్ చేస్తాం ఒకసారి వాటిని అన్నింటిని కూడా చెకప్ చేసుకోవాలి, బుక్లో రాసుకొని మన నెక్స్ట్ డే ప్లాన్ ఏం చేయాలి అనేది మనం పుస్తకంలో రాసుకోవాలి. ఎవ్రీడే డైరీ. 10-minute రివిజన్ ఇంప్రూవ్స్ మెమరీ బై 60%. ప్రతిరోజు కూడా 10 నిమిషాలు రివిజన్ చేసుకుంటారు. 10:15కి నిద్రపోవాలి. లెగ్స్ 10:15 నిద్రపోయి మార్నింగ్ 4:15గా లెగ్సిపోవాలి. కొద్దిగా యజ్ఞంలాగా చేయాలి, కష్టపడాలి. శ్రమ నీ ఆయుధమేది, విజయం నా బానిస అవుతుందని చెప్పారు ఒక పెద్ద ఆయన. దాని ప్రకారంగా శ్రమ పడితే ఈనాడు నువ్వు విజయం నీ అంచుల దగ్గర, నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ వీక్లీ ప్లాన్. ఎవ్రీ సండే 3 hours ఫుల్ లెంత్ టెస్ట్ ఉండాలి. 2 hours కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్, నీ తప్పులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తూ ఉండాలి. 1 hour డయాగ్రామ్స్ ప్రాక్టీస్ ప్లస్ మ్యాప్స్, 1 hour రైటింగ్ ప్రాక్టీస్, 30 minutes ఫార్ములాస్ రివిజన్, 30 minutes గ్రామర్. ఇవన్నీ కూడా ప్రతి సండే కూడా మనం చేస్తూ ఉండాలి. టైం చాలా విలువైంది. మంత్లీ ప్లాన్ అంటిల్ March 16th వరకు ఏం చేయాలి, నవంబర్ డిసెంబర్ నెలలో. గోల్ కంప్లీట్ 70% సిలబస్ అయిపోవాలి. సిలబస్ అయిపోవడం అంటే చేతుల్లో కాదు, నీ మైండ్లో అది కాపీ పేస్ట్ అవ్వాలి. గ్రామర్ ఫౌండేషన్స్ కరెక్ట్గా ఉండాలి. మ్యాథ్స్, సైన్స్ ఫండమెంటల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. 3 మోడల్ పేపర్స్ ఈచ్ సబ్జెక్ట్. ప్రతి మోడల్స్ పేపర్ ఈచ్ సబ్జెక్టు నువ్వు ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో ఫినిష్ చేయాలి. జనవరిలో ఇంకా ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఉండాలి. గోల్ కంప్లీట్ ఫుల్ సిలబస్ వన్స్. స్టార్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్స్. మరి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు చేయాలి. 100 మార్క్స్కి 3 hours పేపర్ చేయాలి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫోకస్ ఆన్ రైటింగ్ స్పీడ్. మరి రైటింగ్ స్పీడ్ పెంచుతూ ఉండాలి.
కొంతమంది అయితే నిమిషానికి 5 పదాలు, 2 పదాలు, 3 పదాలు రాస్తారు. నిమిషానికి యాక్చువల్ టాపర్ ఏమిటంటే నిమిషానికి దరిదాపు ఒక 80 పదాలు పైగా రాయగలిగినటువంటి వాడు టాపరు సైకలాజికల్గా. మరి ఫోకస్ అండ్ రైటింగ్ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంప్రూవ్ ప్రెజెంటేషన్. మరి నువ్వు రాస్తున్నది ఆ యొక్క ఇంప్రెస్ అవుతుందా, ఎగ్జామినర్కి ఇంప్రెస్ అయ్యి ఉండేటట్లు ఉందా ఒకసారి ఆ ప్రెజెంటేషన్, ఆ యొక్క రైటింగ్ ప్రెజెంటేషన్ ఎలా ఉన్నదని ఒకసారి చూసుకోవాలి. మరి నీ మెయింటైన్స్ మిస్టేక్స్ బుక్, నీలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ఏమున్నాయి? వాయిదా పద్ధతి ఉందా, బద్ధకం ఉన్నదా, రేపు చదువుదాంలే బోల్డ్ అంత టైం ఉందన్నది అన్నటువంటి ఒక ఒక ఆలోచన విధానం ఉన్నదా ఒకసారి చూసుకుని అది మిస్టేక్ని కవరింగ్ చేయాలి. మరలా ఫిబ్రవరి 2026లో గోల్ స్టార్ట్ టాపర్స్ మోడ్, సాల్వ్ 10 to 15 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ డయాగ్రామ్స్, మ్యాప్స్ డైలీ, మెమరైజ్ 2 మార్క్స్ 4 మార్క్ కాన్సెప్ట్స్, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఫాస్ట్ రివిజన్ సైకిల్ చేయాలి. మార్చ్ 1 to 16, 2020 గోల్ ఫైనల్ రివిజన్స్ 3 సైకిల్స్. ఒక్కొక్క సైకిల్లో నీ యొక్క ప్రిపరేషన్ ఇంటెన్సిఫై చేయాలి. సైకిల్ 1 ఆల్ చాప్టర్స్ క్విక్ రివిజన్. సైకిల్ 2 వీక్ ఏరియాస్ కరెక్షన్. నీళ్ళు కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి, సరిగ్గా చదవలేకపోవడం, సరిగ్గా రాయలేకపోవడం, అవన్నీ కూడా కన్సర్న్ టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు, ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సైకిల్ 3 ఓన్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్లస్ మోడల్ పేపర్స్. ఈ సైకిల్ 3లో మార్చి నెలలో నువ్వు చేయాల్సింది అంటే ఓన్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్. నో న్యూ లెర్నింగ్ ఆఫ్టర్ మార్చ్ 10. ఇంకా మరి కొత్తది ఏమి నేర్చుకోవడం మార్చ్ 10 తర్వాత. ఓన్లీ మ్యాక్సిమం రివిజన్. నీ రివిజన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. వాట్ ఆర్ ది టాపర్స్ హ్యాబిట్స్? మస్ట్ ఫర్ 600/600. డైలీ 2 రివిజన్స్. రైట్ ఎవరీ ఎగ్జామ్ ఆన్సర్ ఇన్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్. టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. టెర్మినాలజీ మర్చిపోకూడదు, టెర్మినాలజీ కరెక్ట్గా ఉండాలి. మంచి రైటింగ్ పెన్ ఉండాలి, పెన్ను కూడా రాయడానికి అనువుగా ఉండాలి. ఫ్రీ ఫ్లోయింగ్ ఇంక్ ఉండాలి. మెయింటైన్ ఫార్ములా బుక్ ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్స్ బుక్స్ మెయింటైన్ చేయాలి. రైట్ 100+ డయాగ్రామ్స్ బిఫోర్ ఎగ్జామ్స్. డైలీ మ్యాప్స్ ప్రాక్టీస్, ప్రతిరోజు మ్యాప్స్ ప్రాక్టీస్ చేయాలి. సాల్వ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ ఫ్రమ్ 2014 to 2024. ఆల్ ప్రీవియస్ పేపర్స్ నువ్వు 2014-10 సంవత్సరాల పేపర్స్ నువ్వు కంప్లీట్గా నువ్వు సాల్వ్ చేయగలగాలి. వీక్లీ టెస్ట్స్ వితౌట్ ఫెయిల్. ప్రతి వీక్లీ టెస్ట్ నువ్వు ఫెయిల్ కాకుండా నువ్వు చేసుకోవాలి. మెయింటైన్ క్లీన్ హ్యాండ్ రైటింగ్, వెరీ ఇంపార్టెంట్. క్లీన్ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, గుండ్రంగా ఉండాలి, దస్తూరి బాగుండాలి. ఫోకస్ ఆన్ యాక్యురసీ, అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్. మరి కామాలు పెట్టే చోట కామాలు పెడుతుండాలి, ఫుల్ స్టాప్ పెట్టే చోట పంక్చుయేషన్ మిస్టేక్స్ రాకూడదు. లైనింగ్స్ కరెక్ట్గా ఉండాలి, అది ఇంప్రూవ్ చేసుకోవాలి. చిన్న సిల్లీ మిస్టేక్స్ ఉంటే అవి కూడా అవాయిడ్ చేసుకునేటట్లు ప్రయత్నించాలి. మరి ఈ విధంగా చేస్తే మరి నువ్వు ఈజీగా నువ్వు గత సంవత్సరం 2025లో నేహాంజలి 600 సంపాదించినట్లు నువ్వు కూడా సంపాదించగలుగుతావు. అది నేను చేయలేను అన్నది మనసును తీసేసుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి. నాట్ ఓన్లీ పాజిటివ్గా పని కూడా చేయాలి. చేస్తే 600 మార్క్స్ నీ యొక్క పాకెట్లో ఉంటాయి. ఇది నిత్యం, ఇది నిజము, ఇది నిత్యము. కష్టపడేవాడికి ఖచ్చితంగా భగవంతుని యొక్క కృప ఉంటుంది, భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. చక్కగా ప్రిపేర్ అవ్వండి. మరొకసారి ఈ యొక్క వీడియోని మరొకసారి చూడండి, రాసుకోండి, దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. 4:45 పావుదకు 5 గంటలు ఎగిసి కష్టపడండి. హెల్త్ జాగ్రత్త, డైలీ మిల్క్ తీసుకోండి. అది విషయం. థ్యాంక్ యూ. జై హింద్.